ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యము మత్తయి సువార్త 8వ అధ్యాయము మరి 23, 24 వచనాలు మనం చూస్తే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రమే తుఫాను లేసినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. 26వ వచనం అంటున్నాడు, లేచి గాలిని సముద్రం గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. దేవుని బిడ్డలారా గమనించండి, మనం వింటున్న వార్తలు ఏంటంటే భయంకరమైన తుఫాను మన కాకినాడ తీరం దాటబోతుందని, మరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం వారి యొక్క మరి సూచనలు అయి ఉంటున్నాయి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన, దేవుడు గాలి తుఫాను గద్దించగా మరి గాలి తుఫాను నిమ్మలమైపోయింది. కాబట్టి ఈరోజు దేవుని సెలవిస్తున్నాడు, ఎలాంటి తుఫాను వరదలు ఎలాంటివి వచ్చినప్పుడు కూడా దేవుని పేరట మరి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ప్రకృతిని శాసించగలిగిన శక్తి మరి యేసయ్యకి తప్ప మరి ఎవరికి లేదు. కనుక మనమందరం ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రాంతంలో ప్రజలందరూ క్షేమంగా ఉంటారు, ధైర్యం కలిగి ఉంటారు. మరి ఆ సముద్ర తీరంలో ప్రజలందరూ కూడా ధైర్యంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రార్థించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మరి తుఫాను త్వరగా మరి తీరం దాటిపోయే విధంగా ఎవరికి ఎలాంటి నష్టం లేకుండానికి మనం అందరం ప్రార్థించవలసినగా నేను తెలియపరుస్తున్నాను. మీరందరూ నాతో కలిసి ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. అయ్యా, మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు గాలి తుఫాను గర్జించగా అది నిమ్మలమైపోయింది ప్రభా, మాట్లాడక మౌనం అయిపోయింది ప్రభా, మీ స్తోత్రాలు అయ్యా. ఇదిగో మా ప్రాంతంలో, కాకినాడ ప్రాంతంలో, ఆంధ్ర రాష్ట్రంలో తండ్రి, ఈ తుఫాను వల్ల ఎవరు నష్టపోకూడదు అని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా అయ్యా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటాను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ తుఫాను యేసు నామములో గద్దిస్తున్నాం దేవా, మీ స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఈ తుఫాను ఎవరికి నష్టం కలిగించకుండా, ఎవరికి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగించకుండా దేవుడు దాన్ని అణిసివేసి కుటుంబాల్లో శాంతి సమాధానం, తీర ప్రాంత ప్రజలందరూ దేవుడు కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.